రేవంత్ సర్కారుపై ఉద్యోగలోకం అసంతృప్తితో రగిలిపోతుంది. సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సమరానికి సిద్ధమవుతోంది. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లంచ్ అవర్లో నిరసనలకు పిలుపునిచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ. రేవంత్ సర్కారుపై సమరానికి ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని శాఖల ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యోగులకు ఎంతో కీలకమైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఖర్చులు భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ స్కీమ్ అత్యవసరమని ఉద్యోగులు చెబుతున్నారు. నిరసన యావత్ ఉద్యోగుల నిరసన రేపు తెరబోతుంది. ప్రభుత్వాన్ని కూడా తెప్పించుకొని ఎంతమంది ఉద్యోగులు ఇలా ఇబ్బందికరంగా మారుతున్నారో అది ఆ రిపోర్ట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. నేను కూడా ఉద్యోగులను కోరుతున్నా, పెన్షన్లను కోరుతున్నా, యావత్ ఉపాధ్యాయులను అందరినీ కోరుతున్నాం. రేపు మీరందరూ కలెక్టర్ ఆఫీస్లో లంచ్ అవర్లో పొద్దున 10 గంటలకు నల్ల బ్యాజ్ ధరించి 1-3 మధ్యన లంచ్ అవర్ ఉంటుంది కాబట్టి ఆ రోజు సమావేశ నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని, మా నిరసన ఎట్లుంటుందో ఈ ప్రభుత్వం తెలియాలి. మరి చిన్న కింద ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏందో తెలియాలన్న ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని పెట్టాం. మరి తర్వాత మే 5th రోజు ఒక్కరోజు మేము రిలే నిరాహారదీక్ష చేస్తామని యావత్తు ఇలా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మా గొంతమ్మ కోరికలు కాదు, మాకు వచ్చిన ఒరిజినల్ డిమాండ్స్. మరి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి. తాము గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదు, తమకు రావాల్సింది కోరుతున్నామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ముజీబ్ హుస్సేని మండిపడ్డారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే విడుదల చేసి 51% ఫిట్మెంట్ అమలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. జీతభత్యాల విషయంలో ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, పీఆర్సీ కావచ్చు, ఇవన్నీ సమస్యలపైన కూడా మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ని పిలిపించి మాట్లాడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. లేదంటే మరి 5వ తేదీ కూడా ఇంకో కార్యక్రమం కూడా మరి పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత మళ్ళీ కార్యాచరణ ఇవ్వకముందే చైర్మన్ని పిలిపించి మాట్లాడితే అది మీకు కూడా గౌరవంగా ఉంటుంది, మాకు కూడా గౌరవంగా ఉంటుంది. లేదు మేము ఇట్లే మొండిగా చేస్తామంటే ఖచ్చితంగా ఇక ఉద్యమాలు తప్పవని మీ ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, మహిళలకు అందరికి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి మన నిరసన తెలియచేయవలసిందిగా కోరుకుంటూ, మరోవైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. భవిష్యత్ భద్రత కోసం ఓపీఎస్ అవసరమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం ముందు ఉంచిన 63 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన హామీలు రాకపోవడంతోనే ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని నాయకులు చెబుతున్నారు. అవసరమైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జేఏసీ హెచ్చరిస్తోంది.